అందరికీ నమస్కారం. నా పేరు వనంకి చిలుపుతారావు, రిటైర్డ్ ఇంజనీర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నేను ఇంత పర్టికులర్గా న్యాయ వ్యవస్థ గురించి నేను చెప్పడానికి కారణం, న్యాయ వ్యవస్థ ఎంత సక్రమంగా ఉంటే సమాజం అంత బాగుపడుతుందండి, దేశము రాష్ట్రం బాగుపడుతుంది. లేదని పక్షంలో వాళ్ళు ఎంత పకడ్బందీగా శిక్షలు వేస్తే, దాన్ని అమలు పరిస్తేనే నేరస్తులు, దొంగలు, దగులుబాజీలు, హంతకులు, ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళందరూ శిక్షలు పడితేనే ఈ సమాజం బాగుపడుతుంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినీడ్ అనేసి మన తాలూకా న్యాయ సూత్రాల్లోనే ఉంది. ఒక వ్యక్తి రోజంతా కష్టపడితే 100-200 సంపాదించుకుని వాడి నానమ్మలుగా వాడు పట్టు కోసం నానా తిప్పలు పడుతుంటే, ప్రజల సొమ్మును లక్షల కోట్లు మింగేసిన దగులుబాజీల్ని మీరు ఊరి మీద కుదిలేస్తుంటే ఏమనుకోవాలి? ఆర్థిక నేరగాల్ని, వేలాది ఎకరాలు మింగేస్తున్న వాళ్ళని వాళ్ళు అడగకుండానే మీరు బెయిల్స్ ఇచ్చేసి, ముందస్తు బెయిల్స్ ఇచ్చేసి, ఇవన్నీ కారణం ఏంటి? లంచాలు కాదా? లంచాలే. ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితిలో కొంతమందికి ఇవ్వడం లేదు, ఇంకొక పక్క అడగకుండానే అన్నీ ఇచ్చేస్తున్నారు. సో న్యాయ వ్యవస్థలో రూల్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి కదా, మరి వాళ్ళకు ఒకలాగా వీళ్ళకి ఒకలాగా ఎందుకు ఉంటున్నాయి? డబ్బున్నోడికి ఒకలాగా, మనకు కావాల్సిన వాడికి ఒకలాగా, ఇలా ఉండకూడదు కదా. న్యాయ వ్యవస్థ అందరి అంతెందుకు, గత 5 ఏళ్ళ కాలంలో న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తిని బండబూతులు తిట్టారు వందలాది మంది పబ్లిక్గా, సోషల్ మీడియాలో విపరీతమైన. కానీ ఒక్కడినైనా శిక్షించారా? కేసులు పెట్టలేదు అసలు. కోర్టులు ఆ విధంగా విడిచిపెట్టమని నేరస్తులు పెచ్చలుతున్నారు. ఇప్పటికీ అదే జరుగుతుంది. క్రిమినల్సే రాజ్యం వెళ్తున్నారు ఈ దేశంలో. గత 5 ఏళ్ళ కాలంలో మనం చూసాం ఎంత దారుణాలు జరిగాయి. అసలు చెప్పుకోవాలనుకుంటే కొన్ని వందలాది సుముటమో కేసులు ఫైల్ అవ్వాల్సిన పరిస్థితి లాస్ట్ 5 ఏళ్ళ పరిపాలనలో. 1-2 ఉదాహరణలు కాదు. ఓ సుధాకరో, ఓ డోర్ డెలివరీ డెడ్ బాడీనో, ఒక మినిస్టర్ని అర్ధరాత్రి 500 మంది పోలీసులు దొంగల్లాగా గేట్లు దూకి మరిన్ని అరెస్ట్ చేయడం అంత అవసరమా? ఏమీ లేనిదానికి ఇలాంటి కేసులు ఎన్ని సుముటమో కేసులు ఉండాలి. పక్క రాష్ట్రాలు చూడండి, లైవ్లో వస్తుంటాయి. ఒక 7 రాష్ట్రాల్లో లైవ్లో వస్తున్నాయి, రికార్డు చూడండి. ఎటువంటి సుముటమ్మ కేసులు ఏ విధంగా తీసుకుంటున్నారో, ఎంత స్ట్రిక్ట్గా అమలు పరుస్తున్నారు. మన దేశం, మన రాష్ట్రంలో ఒకటైనా జరిగిందా? అది వేరు. గత 5 ఏళ్ళలో కొన్ని వందలు సుముటమ్మల కేసులు పెట్టాల్సింది. ఎంతమంది డిస్మిస్ అవ్వాలి? అడ్డుగోలుగా ఐఏఎస్ ఆఫీసర్లే ఉద్యోగులు మానేసి ఊడిగాలు చేశారు చాలామంది. మోర్ దెన్ 15% అటువంటి వాళ్ళే. కారణం అవినీతి, లంచాలకి, అవినీతికి, అధికారం కోసం, ప్రమోషన్ కోసం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడా చూడలేదండి. సో న్యాయ వ్యవస్థ సౌఖ్యంగా ఉంటే ఇవి జరగవు కదా. వాళ్ళందరూ బయట ఉండరు కదా, క్రిమినల్స్ అందరూ బయట ఉండే వాళ్ళని దర్జాగా తిరగలుగుతున్నారు. వ్యవస్థ అంతా సర్వనాశనం అవుతుంది. దానికి కారణం న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ఎవరిని ముందుగా ఇది చేయాలి, శిక్షించాలి, ఎవరిని తర్వాత శిక్షించాలి, ప్రియారిటీ అయినా చూడండి, అవసరమైంది చూడండి. 100 రూపాయలది మీరు అంత దీనికి అవసరం పట్టుకున్నారే, మరి 1,00,000 కోట్లు దీపం ఎంత దీనికి పట్టుకోవాలి? 100 రూపాయలు లంచం తినేసారని 40,000 చేశారు. 1,00,000 రూపాయలు ధరగా చేస్తారా? 400 సంవత్సరాలు చేస్తారు. అవసరమా? కోర్టులు మూసేయకుండా ఆలోచించండి. న్యాయ వ్యవస్థ ఆలోచించాలి. నా కోసం కాదు, సమాజం కోసం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి న్యాయ వ్యవస్థకి. పేదోడు, సామాన్యవాడు ఎలా బ్రతుకుతాడనేది ఆలోచించుకుంటాను. ఎంతసేపు డబ్బున్నోళ్ళ గురించే వీళ్ళు చేస్తుంటే, వాడు రాత్రి పిటిషన్ ఫైల్ చేయకుండా తెల్లారేసరి హీరింగ్కి వెళ్ళిపోతుందంటే ఏంటి అర్థం? ఏం జైల్లో ఉండలేరా మాత్రం?
వాడికి బెడ్ ఇస్తారు, సమస్తం పరుపులు ఇస్తారు, సినిమాలు చూపెట్టమంటే చూపెడతారు. ఇది ఎక్కడ న్యాయ వ్యవస్థ? ఏ దేశంలో ఉంది? 83 కార్లు ఉన్న టైసను జైల్లో చెప్పులు కడిగాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండేది టైసన్, అందరికీ తెలిసిందే. అతను జైలుకి వెళ్ళేటప్పటికి 83 కార్లు ఉన్నాయి అతనికి. న్యాయ వ్యవస్థ అంటే అలా. మనం లక్షల కోట్లు మింగేసిన వాడికి వెళ్ళి వాడికి కుర్చీలు వేసి, వాడికి ఫ్యాన్లు వేసి, వాడికి ఏసీ రూములు పెట్టి, న్యాయ వ్యవస్థ ఇంత హస్తవ్యస్తంగా ఉందనడానికను మన ఉదాహరణ భారతదేశమే. నేరస్తులకు ఎవ్వరికీ శిక్షలు పడవు, ఎవ్వడికి పడవు. సామాన్య మనవుడే అన్నిటికీ బలవడం. అందువల్ల ఆలోచించవలసిన న్యాయ వ్యవస్థ. థ్యాంక్ యూ.